కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చింది. పరలోకమైందండి, పరిశుద్ధమైందండి ప్రభువానైన యేసయ్య, మీకు వందనాలు, ప్రభా ఇదిగోనైనా చదవబడిన లేఖనం ముఖ్యం, మీరే వివరించండి. కాపుదలు భద్రపరిచి దీవించబడతారని కోరుకుంటున్నాం. మా తండ్రి సమస్తమైన విషయాలు అపరించుకుంటుగా తగ్గించుకుంటున్నాం. మీరే పొందుకోమని ప్రవేశిస్తున్నాము, అడిగి పెట్టించున్నాము. ఆమేన్. హల్లెలూయా. పరిపూర్ణము చేయును నీ కృప యేసయ్యా, కావలిగా నీ కృపనే నమ్ముకొనున్నా. తాళంచుచు ఉన్నా నీ కృపనే నమ్ముకొనున్నా. నీ కృప సంవత్సరం క్యాలెండర్లు ఏపిస్తానో లేదు అని నేనే కొంచెం సందిగ్ధంలో పడ్డా. దీనిపై కొంచెం ఆర్థిక ఇబ్బందులు కలగడం, ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. కానీ దేవుడు ప్రేమించి ఆశీర్వదించి ఈ సంవత్సరం క్యాలెండర్ ముద్రించడానికి సహాయం చేశాడు. ఈ సంవత్సరం క్యాన్వస్ అయితే తగ్గినట్టుంది, అలానే రేటు కూడా పెరిగింది. ఈ సంవత్సరం ఉన్నంత కలర్లు మల్టీ కలర్ లేనట్టుంది. శరీర మార్పు మర్మం మూడో మన శరీరం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డార్క్ లేవు కానీ ఇది ఒక మల్టీ కలర్ కొత్తగా తెలుస్తుంది. బాగున్నాయా? ఎలా ఉందా? 7 దర్శనాలు
దర్శనాలు. మొదటి దర్శనం మసోలిని దండయాత్ర, రెండవది హిట్లర్ తెచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం, మూడవది ప్యాసిజం నాసిజం పోయి కమ్యూనిజం వేచుట, ఆల్రెడీ కమ్యూనిజం వచ్చేసింది. నాలుగవది సాంకేతికం కంప్యూటరైజేషన్, ఎప్పుడో వచ్చింది. ఎప్పుడు 1940లోనే వచ్చేసి 40-50 దశకంలోనే కంప్యూటరైజేషన్. ఐదవది స్త్రీ నైతిక పతనం, స్త్రీ నైతిక పతనం. ఆరవది అమెరికాలో స్త్రీ వేచుట, అధికారము రోమన్ క్యాథలిక్ కావచ్చు. ఇది కూడా ఆల్రెడీ దర్శనం ఫుల్ఫిల్ అయిపోయింది. ఏడవది యుఎస్ఏ కాలి బూడిదవుతా. యుఎస్ఏ కాలి బూడిదైందా? కాలి బూడిదైందా? అవలేదా? యుఎస్ఏ అమెరికా కాలి బూడిదైందా లేదా? కాలిఫోర్నియా ఆల్రెడీ కాలి బూడిదైంది. 7 దర్శనాలు ప్రభుత్వం వచ్చిన 7 దర్శనాలు కూడా నెరవేరడం జరిగింది. ఏది 1933 వచ్చిన దర్శనానికి 2025 నాటికి 7 దర్శనాలు కంప్లీట్ అయిపోయాయి. ఆల్రెడీ హల్లెలూయా. సరేమా, నేను కూడా సంఘ వాళ్ళందరూ కొత్త క్యారెక్టర్ తీసుకోవాలి. తీసుకొని ఎవరికి ఇస్తారు? నీకే అండి, అందరికి ఇవ్వాలి. మనకి ఇచ్చినటువంటి దాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి పరిశుద్ధ తండ్రి తండ్రి, ఈ సంవత్సరం ప్రభావ క్యాలెండర్ ప్రభావ మరి మా ద్వితీయ దేవాన్ని పడుకున్నాము. మా సంఘం పేరుకున్న ప్రభావ క్యాలెండర్ ముద్రించి మరి ప్రభావ ప్రచురించడానికి ప్రభావ ఈ బిడ్డలకు ప్రభావ అందజేయడానికి మీరు ప్రభావ మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి కావలసినటువంటి ప్రభావ ఆర్థిక పరిస్థితిని ప్రభావ మేము సహకరించినందుకు వందనాలు. ఆ చిన్న సంఘం అయినా ప్రభావ ఆ చిన్న సంఘానికి ప్రభావ ఆర్థిక ఇబ్బంది ఎంతో కొరత ఉన్నదండి. అయినా మమ్మల్ని ప్రేమించి మన ప్రభావ సంఘ పరిచయం బలపరిచి దీవిస్తున్నందుకు వందనాలైనా. ఇదివరైనా గడిచిన కాలంలో ప్రభావ సంఘమును సర్దుబాటు చేసుకుంటూ ప్రభావ మరి రావడానికి ప్రవేశించినటువంటి వందనాలు. ఇదిగో ప్రభా మరి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించగా ప్రభా మేము ఒక తీర్మానం కలిగి ఉన్నాం తండ్రి. ఇదిగో గ్రామాల్లో సువార్త చేయాలని మరి ప్రభా మరి ఆ గ్రామాల్లో ప్రభా సువార్త చేస్తున్నప్పుడు మరి కావాల్సినటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని ప్రభా మీ చేతులకు తీసుకొస్తాను. ఆర్థిక పరిస్థితులు అయితేనేమి అక్కడ ఉన్నటువంటి ప్రభా మరి ప్రభా సాతాను శక్తులను బంధించడంలోనైతేనేమి మా యొక్క పరిచయాన్ని బలపరచడంలోనైతేనే ప్రభా మీరు ఆకర్షించడంలోనైతేనేమి ప్రభా ప్రతిదీ ప్రభా మీరే మమ్మల్ని నడపాలని ప్రభా మీ దగ్గర ప్రభా ఈ యొక్క మరి నూతన సంవత్సర ప్రవేశంలో ప్రభా మరి మేము వేడుకుంటుండగా మా విజ్ఞాపనను ప్రభా మీరు స్వీకరించి ఆశీర్వాదం దీవించవచ్చాలని కోరుకుంటూ మేము యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
ధ్యానించి ప్రభు కొంచెం సమయం మనం కొన్ని మాట్లాడుకుందాం. మరలా రేపు ఉదయకాలమున కూడుకుందాం. ఉదయకాలంలో కూడా మనం కూడుకుందామని భావిస్తున్నాం. మీరు అందరూ దానికి సిద్ధమేనా? రాత్రి కూడుకున్నాం, మళ్ళా కూడుకోవడానికి మన సమయం ఉంటుందా అని అంటే అది మీరే ఆలోచన చేయండి. ప్రార్థన అయిపోయే చెప్పండి. ఎందుకంటే మనం గత సంవత్సరంలో ఎప్పుడు కూడా మరి ఆదివారం మరి మనకు 31 కూడుకున్న తర్వాత పగలు వ్యక్తిగతంగా ఎవరు వారి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాల్సిందే. మరి కొత్తగా అనేది మీ ఆలోచన ఉంటే దాన్ని కూడా, ఎందుకంటే మనం గడిచినటువంటి 2025 డిసెంబర్ 31 తారీఖున ఒక మాట మనం ధ్యానించాం. పేతురు 150 అధ్యాయం 6వ వచనం, యెహోవాను స్తుతించుడి కీర్తనగా అంటున్నాడు. అప్పుడు ప్రవక్త దాని మీద ఏం చెప్తున్నాడు? నడిచినప్పుడు, పని చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, 6 రోజుల ప్రయాణం చేసేటప్పుడు, బస్సు ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు కూడా యెహోవాను స్తుతించుడి అని చెప్పేసాను అనేది ఆయన మనకు చెప్పినటువంటి విషయమైన. కాబట్టి మరి ఆయన చెబుతున్నటువంటి విషయం ఖచ్చితంగా మనం ఈ యొక్క లోకంలో ప్రభు రాజ్యము రావటంలో, మనము పాలుభాష రావటంలోనూ మనం ఎప్పుడు మెలకువగా ఉండి ఆయన స్తుతించి ఆరాధించడంలో యోగ్యమైన రీతిలో మనం ఉండటానికి ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి ఇక్కడ మనకి లేఖనం ఏం చదువుతుంది చూసారా? కొంతకాలమైన తరువాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చు. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ ఆయన తీసుకొచ్చిన అర్పణనే ఆయన లక్ష్య పెట్టలేదా? ఇంకేం పెట్టలేదు? కయ్యోను తెచ్చిన అర్పణను రెండింటిని ఆయన లక్ష్య పెట్టలేదు, అంటే గురి పెట్టలేదు, స్వీకరించాల. దాని మీద ఆయన దృష్టి లేదు. ఆయన దాన్ని చూడటానికి కూడా ఆయన ఇష్టపడాలి. ఆమె ఎందుకని దేవునామానికి మహిమ కలిగిందాక కయ్యోను యెహోవా కృప చొప్పున కలిగిన అని చెప్పేసాను అనేది మనం చూస్తాం. హల్లెలూయా. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును అని యెహోవా దయ వలన నేను ఒక మనుషులను సంపాదించుకున్నాను, నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పేసానని ఎవరు అనుకుంటున్నారు? హవ్వను, ఆదాము అనుకోండి ఇక్కడ. హల్లెలూయా. తరువాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనింది. హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరిచేవాడు. హల్లెలూయా. అసలు సేద్యపరచడానికి ఎవరికి ఇచ్చాడు హక్కు? దేవుడు భూమిని సేద్యపరచడానికి హక్కు ఎవరికి ఇచ్చాడు? ఆదాము ఇచ్చాడు. ఆమె ఆదాముకి సేద్యపరచడానికి ఇచ్చాడు. ఈ భూమి మీద సేద్యం చేయడానికి, ఒక ఫలాన్ని రప్పించడానికి సేద్యం చేయాలి, పంట పండించాలి. పంట పండించి 6 కాలం శ్రమించి ఆయన దాని నుంచి, ఆ పంట నుంచి వచ్చేటువంటి ఫలాన్ని దేవుడికి తీసుకొచ్చి మనం ఇవ్వాలి. అది ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. కానీ సేద్యం చేసింది ఎవరు? హల్లెలూయా. భూమిని సేద్యం చేసింది ఎవరు? కయ్యోను చేస్తాడు. మరి దేవుని కృప చొప్పున దేవుని యొక్క ఊపిరిని కలిగినటువంటి ఆదాము యొక్క నాసికలో జీవాత్మ కలిగినప్పుడు, మరి ఆదాముకి ప్రాణం కలిగినప్పుడు, మరి ఆదాములో నుంచి వచ్చిన శరీరం అయినటువంటి అవ్వ
తన ఎముకలో ఎముక, తన శరీరంలో శరీరమైనటువంటి నారి అనబడినటువంటి అవ్వ ఏమైంది? హల్లెలూయా. మొదటగా ఆయన దయ వల్ల పెట్టడం కదా దేవుని హల్లెలూయా అని అనుకుంటాం. ఎవరు కూడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోను కని యెహోవా దయ వలన నేను కన్నాను. ఇక్కడ ఆదాముతో కూడినప్పుడు అంటున్నాడు. అసలు ఆదాముతో కూడక మునిపే ఏం జరిగింది? ఆదాముతో కూడక ముందుపే ఏం జరిగింది? దేవుడి అయిన యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడినో, 3వ అధ్యాయము 23 తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసింది. సేద్యం చేయడానికి ఆయన పంపించేశాడు. కానీ ఇక్కడ ఆదాము సేద్యం చేయదు. ఎవరు సేద్యం చేస్తున్నారు? కయ్యోను సేద్యం చేస్తారు. దేవుని హల్లెలూయా. ఎవరు స్వాధీనపరచుకోవాల్సింది ఎవరు స్వాధీనపరచుకున్నారు? ఎవరు గొర్రె పిల్లలకి ఇది అయ్యారు? దేవుని హల్లెలూయా. గొర్రె పిల్లల కాపరి ఎవరై ఉన్నారు? హేబేలు గొర్రెపిల్ల కాపరి అయి ఉంటే హేబేలు ఏమేమయ్యాడు? కయ్యోను చంపేసి భూమిలో పాతిపెట్టాడు. దేవుని హల్లెలూయా. ఈరోజు గొర్రె పిల్లల కాపరి అయినటువంటి ఆయన ఏమయ్యాడు? దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు గొర్రె పిల్లల కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఆమె ఎవరి చేతులు వేయబడ్డాడు? ఈ లోకం చేతులు. ఆ రోజు కయ్యోను వలన ఆయన చంపబడితే ఈరోజు లోకం వలన గొర్రె పిల్ల కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. దేవుని హల్లెలూయా. మరి ఆ సిలువ వేయబడినప్పుడు మళ్ళీ కయ్యోను దేవుడి దగ్గరకు వచ్చి ఏం చెబుతున్నాడు? ప్రభువా, నేను నా సేద్యం నేను చేసుకుంటాను, నా దశమ భాగం నీకు అప్పగిస్తానని చెప్పాను. నా సేద్యం నేను చేసుకుంటాను, నా దశమ భాగం నేను ఇస్తానంటున్నప్పుడు నా బట్టలు నేనే ఉంచుకుంటాను, నా దుస్తులు నేనే ధరించుకుంటాను, నా ఆహారం నేనే తీసుకుంటాను, నా మీద ఏ నేరం మోపువాకు అనేటువంటి యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి లేఖనము మనము చూస్తున్నాం. ఇక్కడ మనము దేవుడి దగ్గరికి తను ఒక తీర్మానం చేసుకునేటాడు. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. మనం ఇక్కడ ఒక తీర్మానం చేసుకుని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి మనం చర్చకు వస్తాం. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. కయ్యోను ఏ విధముగా తీర్మానం చేసుకుని నేను సేద్యం చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి అర్పణ నీకు ఇస్తాను అని చెప్పేసి డిసైడ్ చేస్తాడు. ఇక్కడ డిసైడ్ చేయడానికి దేవుడు ఆయన చేతిలో మనిషా, ఆయన చేతిలో కయ్యోను మనిషా? ప్రభువా, నాకు ఏదైనా సరే ఇదిగో నేను అనుకున్నటువంటి ప్రమోషన్ వస్తే నీకు ఈ దేశం పంపిస్తాను, నేను అనుకున్న ఆరోగ్యం సమకూర్చబడితే ఇదిగో నేను ఈ కానుక ఇస్తాను, లేకపోతే ఏ నేరాలు ఇస్తాను, లేకపోతే ఇంకో కానికిస్తా. నువ్వెవరు ఇవ్వడానికి? దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వెవరు ఇవ్వడానికి? ఈ ఆలోచన కలిగి కయ్యోను ఆయన ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఆయన కళ్ళే కూడా చూడలేడు ఆయన. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? మనము ఒక ఆలోచన కలిగి ఆయనతో మనం వ్యాపారం చేయాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటున్నామో, నాకు ఇది ఇస్తే నీకు అది ఇస్తా అంటే ఒక లావాదేవీ కదా, అది ఒక వ్యాపారం అవుతుంది. అవునా కదా? దేవుని హల్లెలూయా. మనము నిర్ణయించుకుంటున్నాం, దేవా నీ చిత్తం ఏమిటో అది నెరవేర్చిన ఆయన, ఈ గిన్నె బోర్లించి నీ చిత్తం అయితే ఈ గిన్నె బోర్లించిన ఆయన అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దావీదు నేను నీకు బలిపీఠం కడతాను ప్రభువా, ఈ మందసానికి బలిపీఠం కడతానని చెప్పి అనుకున్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు. 400 మంది ప్రవక్తలని నిలబెట్టుకొని దావీదు పీఠంగా బలిపీఠం కడతాం అనుకుంటే ఏం చేయలేకపోయాడు. హల్లెలూయా.
ఆయన ఏం చేయలేదు. ప్రభా నీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చిన ఆయన అన్నప్పుడు ఆయన గొల్లియాతుని చంపేశాడు. ఆమె 18 అడుగులు గొల్లియాతుని 3.5 అడుగులు ఉన్నటువంటి దావీదు చంపేశాడు. అలాగా అవునా? రాజుగా ఉన్నవాడు దీనస్థితికి వచ్చాడు, దీనస్థితి నుంచి మళ్ళీ రాజుకు వచ్చాడు. ఆమె మరి పడిపోయినటువంటి కయోను దగ్గర పడిపోయినటువంటి వ్యక్తి మరి ప్రవీణ యేసుక్రీస్తు దగ్గర లేచాడు. ఆమె పరిశుద్ధాత్మ లేపడింది. ఆమె మరలా నీ దగ్గర అదే ఈ లోకంలో నుంచి నీవు కూడా ఆ విధముగా పైకి ఎత్తబడి రావాల్సినది. ఆమె ఆ యొక్క చేతి మీద నుంచి నీ పై చెయ్యి ఎదగాలి, ఎత్తుబాటు రావాలి. ఎప్పుడైతే నువ్వు అప్గ్రేడ్ అవుతున్నావో హరియ. మరి ఇందా మనం దర్శనాల గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రవక్తలు చూసిన దర్శనాలు 6వ దర్శనం ఏంటి? స్త్రీ పతనం. అర్థమవుతుందా? స్త్రీ దేని సాదృశ్యమే ఉంది? హరియ. అమెరికా ప్రెసిడెంట్ కావచ్చు, లేదా మరో పోప్ అయి ఉండొచ్చు అనేటువంటిది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. అది పతనం కావాలి. అది పతనం కాబడటం అనేది మరి జరిగిందా? హరియ. అది ఒక పెద్ద సత్యం. అమెరికాకి ఇప్పటికే పవర్స్ లేవు. అమెరికా పవర్స్ ఎప్పుడో కోల్పోయింది. ఎలా కోల్పోయింది? మా పవర్స్ ఉన్నాయనంటే 2001వ సంవత్సరంలోనే ట్విన్ టవర్స్ మీద ఎప్పుడైతే బాంబు పడిందో అప్పుడే వాళ్ళ యొక్క శక్తిని క్షీణించింది. ఆమె ఆర్థిక పరిస్థితి కువేలైంది. వారి పార్లమెంటులో ఉన్నటువంటి పరిస్థితి, వైట్ హౌస్ మీద దాడి జరిగింది. వారి యొక్క బలంలోను ఆర్థిక బలంలోను పరిస్థితులు ఎప్పుడో క్షీణించింది. అయినా కూడా వాళ్ళు ఏదో ఆధిపత్య ప్రదర్శన జరుగుతుంది, కానీ అక్కడ ఏమి లేదు. పతనం అనేది అక్కడ జరుగుతుంది. హరియ. అది ఒక సబ్జెక్ట్ అయి ఉంది. మరలా దాన్ని మీతో దేవుని చిత్తమైతే ఈ సంవత్సరం మళ్ళీ మీతో అది పంచుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కయ్యోను. కయ్యోను ఏదైతే ఆ ఆలోచన కలిగి ఉండి ఆయన దగ్గరకు వచ్చాడో అప్పుడు కయ్యోనికి వెళ్ళాను, కయ్యోను అర్పణను ఆయన స్వీకరించాడు. అలా ఈరోజు మనం ఒక ఆలోచన కలిగి మందిరానికి వస్తున్నాం. ఆమె అర్థమవుతుందా? మనం ఒక స్వబుద్ధితో, సొంత ఆలోచన, నేను దేవుడి దగ్గరకు వస్తున్నాను, దేవుడికి నువ్వేదో ఇస్తున్నావు అని ఫీల్ అవుతున్నావు తప్ప నుంచి దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని, దేవుడు నాకు ఇస్తున్నాడని, దేవుని దగ్గర జీవాత్మ నాలోకి రావాలనేటువంటి ఆశ, ఆలోచన మరి నీ దగ్గర నీ తగ్గింపు ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. దేవస్థులు హరియ. ఇది వాస్తవం 100%. మీరు అంగీకరిస్తారా? ప్రభా నాకు అది ఇవ్వనైనా, ఇది ఇవ్వనైనా, అది జరిగి ఇది ఇవ్వనైనా, అది ఇస్తే నేను ఇస్తాను అంటే ఈ కానికి ఇస్తాను, లేకపోతే ఆ సమయం ఇస్తాను, లేకపోతే ఇది చూస్తాను, నాకు ఇది ఇస్తే ప్రార్థిస్తాను. ఇదేనా కదా? అవునగా అంటున్నాం లేదా? జరుగుతుందని అది వాస్తవే కదా, నమ్మాలి కదా, ఒప్పుకోవాలి. చాలా మంది అదే పరిస్థితిలో ఉన్నారు కదా. యశోబాగా ఏం చేస్తానంటే నాకు డబ్బులు ఇవ్వాలి కదా, నాకు డబ్బులు ఇవ్వాలి కదా. నీకు దేవుడు ఏమన్నా పాకున్నాడా? డబ్బులు ఇవ్వాలని అనిపిస్తున్నావు. ఏం చేసుకుంటావు డబ్బులు? నువ్వు ఏం చేసుకున్నావు? ఆ డబ్బులు లేనటువంటి ఈ కొండలకి అక్కడ పడు, అది అలా జరుగు ఇలా జరుగు అని చెప్పేసి అనేటువంటి శక్తి నీకు ఇస్తానంటే అది తీసుకోకపోగా నాకు ఇది బంగారం కావాలి, ఒక డబ్బులు కావాలి, మంచి బిల్డింగ్ కావాలి, మంచి స్థలం కావాలి, పొలాలు కావాలి, ఆస్తి కావాలి, ధనం కావాలి, లేకపోతే ఏదో స్థానం కావాలి, ఇదే అడుగుతున్నావు కదా. నీకేనా నేను ఏదైతే సంపూర్ణమైనటువంటి ప్రవీణ యేసుక్రీస్తుకి ఇచ్చానో అంతకంటే నీకు ఎక్కువ ఇస్తాను ఆ వధువుకే అంటున్నాడు. ఆమె అలాగా. కానీ మనం అది పొందుకోవట్లేదు. మనం ఆశ వచ్చిన పొందుకోవట్లేదు. ఆ ఆశలు వచ్చిన మనలో ఉందని మనం నమ్మట్లేదు. ఆమె మనలో ఉంది. ఆదాములో శరీరంలో అవ్వెలా ఉందో ఆ ఆదాము అవలోనే మనము ఈ సర్వ సృష్టి మానవాళి మొత్తం కూడా ఉంది. ఆమె
నీవు నేను కూడా ఆయన నుంచి వచ్చినటువంటి విత్తనాలమే కదా. మరి మనలో ఆ జీన్స్ మనలో ఉంటుంది కదా. ఆయనకున్న శక్తి మన దగ్గర ఉండాలి కదా. ఆ ప్రవక్తల దగ్గర ఉన్న శక్తి మన దగ్గర ఎందుకు ఉండదు? వారికి ఏమేమి ఎక్కువ ఇచ్చినట్టు మనకేం తక్కువ ఎందుకు ఇస్తాడు? వారికి ఏది దేవుడు కృప ఇచ్చాడో మనకు అదే దేవుడు కృప ఇస్తాడు కదా. ఆమె నువ్వు పొందుకునేదాన్ని బట్టి, నువ్వు ఆకర్షించేదాన్ని బట్టి, నువ్వు తీసుకునేదాన్ని బట్టి, నువ్వు ఏదైతే ప్రేమపూర్వకంగా తగ్గింపు కలిగి మరి నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటున్నావో, తొలుచూరు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునేదివా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును. ఏది వాంఛ కలుగుతుందంట? నువ్వు కోపపడి నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకోకపోతే ఏముంటుందంట? ఈ వారికి పాపం ఉంటుంది. ఆమె ఆ పాపానికి నీ దగ్గర వాంఛ కలుగుతుందంట, మోహం, వ్యామోహం కలుగుతుంది. ఇప్పుడు కయ్యోను దగ్గర ఏమి కలిగి ఉంది? పాపమేనా? అర్థమవుతుందా? ఈ పాపము వాంఛ కయ్యోను కలుగుతాను అంటున్నాడు. మరి ఇక్కడ పైన స్త్రీ సంతానము ఆమె సంతానాన్ని వైరము కలుగు చేస్తున్నావు, అది నేను తల మీద కొట్టును. మరి అది కన్నా 3వ అధ్యాయంలో ఆయన స్త్రీతో నీవు ప్రయాసము నీ శుభవేదనను నేను మిక్కిలిగా హెచ్చించదును, వేదనతో పిల్లల కందువు, నీ భర్త ఏడల నీకు వాంఛ కలుగును. ఇక్కడైనా పాపానికి వాంఛ కలుగుతుందని అంటున్నాడు, ఎక్కడైనా భర్త మీద వాంఛ కలుగుతుంది అంటున్నాడు. ఆమె ఇక్కడ పాపం ఎక్కడొచ్చింది? ఆశ ప్రేరేపించింది ఎక్కడ? కానీ పాపం వల్ల వచ్చింది, ఎక్కడో పాపం జరిగింది. అర్థమవుతుందా? తెలుస్తుంది కానీ ఆ పాపం వలన వాంఛ కలిగింది కాబట్టి, ఆ పాపము ఈయన్ని ఆవరించింది కాబట్టి అయ్యోను అక్కడ పాపానికి పాత్రుడయ్యాడు. అమ్మ నీవు దానిని ఏలుదువనిను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని. ఇప్పుడు కయ్యోను పాపాన్ని ఏలుతున్నాడు. తెలుస్తుంది పాపం వలనే మరణం వచ్చింది కాబట్టి కయ్యోను ఏలుతున్నదంతా పాప మరణాలనే ఏలుతున్నాడు. తెలుస్తుంది అది కయ్యోను చేతిలో ఉంది కాబట్టి, అందుకనే ప్రవీణ యేసుక్రీస్తు ఎదుటిన ఆ యొక్క సాతాను వచ్చి మరి నిలబడి మాట్లాడినప్పుడు, ఓ యొక్క సాతానిక నుంచి వెళ్ళిపో, ఈ శిఖరం మీద తీసుకెళ్ళి వదిలిపెడతాను, నువ్వు కింద పడిపోకుండా పట్టుకోగలుగుతావు కదా, ఈ కొండ శివర భాగంలో తీసుకెళ్ళి నేను వదిలిపెడతాను, ఈ లోయలో పడుకున్న దేవుడు నేను కాపాడతాడు కదా అని చెప్పేసి అడిగినప్పుడు, పరీక్షించడం శోధించడం వలదని ఆ ధర్మశాస్త్రం రాయబడింది, నీకు తెలియదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసానని ప్రవీణ యేసు శ్రద్ధించినప్పుడు, దేవుడు శపిస్తాడని చెప్పేసినప్పుడు, దేవుడు నీకు స్థానమే లేకుండా చేస్తాడని చెప్పేసినప్పుడు ఏమైపోయింది? ఆ గద్దెకు ఈరోజు వధువుకు రావాల్సి ఉంది అనేది దేవుడు నీతో నాకు మాట్లాడుతుంది. నీవు నేను ఆ ప్రవీణ యేసుక్రీస్తు సాదృశ్యమైన జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవునికి తగిన విధంగా నీవు నేను ఆ జీవితాన్ని కలిగి నడిచినట్లయితే, అప్పుడు దేవుని చిత్తానుసారంగా మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు మనకి ఏ స్థానం దేవుడు ఇచ్చాడు అనేది మీరే గుర్తెరిగి ఆయన్ని వెంబడించడంలోను, ఆయన మరి మనల్ని ఏ విధముగా ప్రేరేపిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు అనే దాన్ని గమనించుకొని, మరి దేని పని నుంచి మనము విముక్తులు కావాలి, ఏ పాపం మనల్ని దరిచేరకుండా మరి ఆయన మనల్ని ఆశ్రయిస్తున్నాడో మరి నీవు నేను సరి చేసుకోవాల్సి ఉంది. మరి ఈరోజు మన మధ్య తీసుకొచ్చినటువంటి ఈ లేఖనమును దేవుడు ఆశీర్వదించుగా, నీతో నాతో దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభా యేసయ్య మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా పాపం వలన ప్రభా మరణం వస్తుంది. ప్రభా పాపం మా వాక్కు ముందుకు రావడానికి ప్రభా ఇదిగోనైనా ఆ యొక్క కయ్యను ప్రభా ఎలాంటి అర్పణానికి ప్రభా మరి ప్రభా బేరం పెట్టి ఉన్నాడో ప్రభా మరి మీరు ప్రభా మాతో మాట్లాడారని నమ్ముతున్నాం. మేము ఏదైతే నిర్ణయించుకుని మీ దగ్గరకు వస్తున్నామో దాన్ని విడిచిపెట్టాలనేది మీరు ప్రభా మాతో నేరుగా మాట్లాడారు ప్రభా. ఇదిగోనైనా మా ఆలోచనలు ఏదైతే ఉన్నదో అవి కాదు కానీ ప్రభా మీ చిత్తం ఏదైతే ఉన్నదో అది నెరవేర్చుకున్నాను. ఇదిగోనైనా నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు ప్రభా మేము మీతో మాట్లాడటానికి ప్రభా మీరు మాతో మాట్లాడటానికి ప్రభా ఈ సమయము ప్రభా మీరు ప్రభా రంగం మీదకి వచ్చారని మేము నమ్ముతున్నాం తండ్రి. మాట్లాడిన ప్రతి పాటని ప్రభా మీరే ప్రభా తీర్మానం చేసి ఆశీర్వదించి ప్రభా మమ్మల్ని స్వస్థపరిచి ప్రభా మీ చేతులు తీసుకోమని వేడుకుంటున్నాం మా తండ్రి. ప్రభా మేము ప్రభా మీ చిత్తం అయితే ప్రభా తీసుకోమని వేడుకుంటుండగా ప్రభా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. తామేహ మీరే పొందుకోమని ప్రవేశిస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.